హాయ్ అండి అందరికీ. నా పేరు కృష్ణ. పాండిచ్చేరి పార్ట్ 3. గరుడా పార్క్ నుంచి వెంటనే ఇక్కడికి వచ్చేసాను. ఇంకా ఆకలి అయితే అంటే దగ్గరలో ఏదైనా మెస్ బాగుంటుందంటే మనం మెస్ అని చాలామంది చెప్పారండి. చాలామంది యూట్యూబ్లో కూడా పెట్టారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాన్ వెజ్ మీల్స్ పెడతారండి. మీల్స్ కర్రీ అన్లిమిటెడ్ అండి. కర్రీ ఓన్లీ అన్లిమిటెడ్. ముక్కలు అయితే ఎక్కువ వేయరండి. అంతా కర్రీనే ఉంటుంది అక్కడ. టేస్ట్ అయితే బాగుందండి. సూపర్. యాంబియన్స్ అయితే లోపల కూడా చాలా బాగున్నాయి. నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ సీ ఫుడ్ అయితే ఎక్కువ ఐటమ్స్ అయితే ఉండవండి. నామినల్గా 2-3 ఐటమ్స్ మాత్రం ఉన్నాయి, ఎక్కువ లేవు. ఒకసారి యాంబియన్స్ కూడా చాలా బాగున్నాయండి చూడడం. లోపల కూడా చాలా బాగున్నాయి. ఆ తర్వాత నేను గోలీ సోడా వేసుకొని కంప్లీట్ అయిపోయిందండి. మా వైఫ్ అయితే ఇంకా తింటానే ఉంది, తినలేకపోతుందంట. బయట అయితే ఫుల్ ఎండగా ఉందండి. ఆ తర్వాత పాండిచ్చేరి నుంచి పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే వచ్చేసామండి. ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడికి రావడానికి. మేము ఇక్కడికి వచ్చేతలకే 5 o'clock అయింది. అంతకుముందే టికెట్ తీసుకున్నాం. పర్ బోట్ వచ్చి 700 అండి. ఈచ్ వన్ అయితే 120 పడుతుంది అన్నారు. బయటకు వచ్చిన తర్వాత ఇంకో టికెట్ కూడా తీసుకోవాలి. అది 10 రూపీస్ అలా ఉంటుందండి. ఇక్కడ ఇది మొత్తము 3000 acres ఉందంటే ఫుల్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. మనం ఇక్కడ పాండిచ్చేరిలో సీమౌత్ దగ్గర కనపచ్చేది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండి. కానీ ఒరిజినల్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కాదు. అక్కడ ఉన్న కొన్ని చెట్లు మాత్రమే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఒరిజినల్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇదో ఇక్కడ చూస్తున్నారు కదా, చెట్టు వేర్లు కిందికి ఉంటాయండి. వేర్లు కిందికి ఉంటాయి. అసలు లోపల మొత్తం చీకటిగానే ఉంటుంది. అక్కడ మనం చూసేటన్ని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కాదండి. కొన్ని చెట్లు మాత్రమే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చెట్లు అయ్యి. ఇవైతే ఇక్కడ చెట్లు వేర్లు అయితే కిందికి ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ 3000 acres అయితే ఉంది. ఇక్కడ ఇది బోట్ నడిపే అతను చెప్పాడండి. ఇలా తెలుగు కూడా తెలుసంట. ఒకవేళ మీరు ఎప్పుడన్నా పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి ఎప్పుడన్నా వెళ్తే మాత్రం బోట్ వాళ్ళతో కొంచెం తెలుగు తెలియదులే అనుకొని ఏది పడితే అది అనకండి, కొడతాడు. ఆ లోపలికి 1 kilometer లోపలికి తీసుకెళ్తాండి. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకొని వస్తాడు. అడుగుతాడు ఇంకా ఏమన్నా లోపలికి కావాలని అడుగుతాడు. అడిగినారనుకోండి 700 ఛార్జ్ చేస్తాడు. ఈచ్ పర్సన్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రం నార్మల్ బోటే తీసుకోండి, మోటార్ బోట్ తీసుకోకండి. ఎందుకంటే మోటార్ బోట్ 2 kilometers వెళ్తాడు కానీ చాలా తొందరగా అయిపోతుంది. ఇదైతే మీరు నిదానంగా వెళ్ళి చూసి రావచ్చు. ఇక్కడ చూడండి, మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చి మధ్యలో కొద్దిసేపు ఆపేస్తాడు. ఎందుకంటే 1 hour టైం ఉంటుంది. 1 hourలో తీసుకురాలేడు కాబట్టి ముందే తీసుకొని వస్తాడు. అందుకే ఆడ కొద్దిసేపు నిలబెట్టేస్తాడు. ఆ తర్వాత ఇంకో విషయం అండి, మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ సపోర్ట్ అస్. Please subscribe and share.